హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు ఉజ్జయిన్లో ఉన్న హరసిద్ధి మాత టెంపుల్ అయితే చూపించబోతున్నానండి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో నుంచి వస్తుంటే మనకు ఎదురుగా ఒక రాగి చెట్టు అయితే ఉంటుందండి. అది చాలా పెద్ద చెట్టు. దానికి ఆపోజిట్లోనే శివాలయం టెంపుల్ అయితే, శివాలయం ఆపోజిట్ టెంపుల్కి వినాయకుడు టెంపుల్ ఉందండి. ఫస్ట్ అయితే అక్కడైతే అమ్మవారికి హారతి ఇచ్చే ముందు వినాయకుడి దగ్గర హారతి ఇస్తారు. హారతి ఇచ్చే టైంకి అక్కడ ఒక డాగ్ కూడా వచ్చేసిందండి. వినాయకుడి గుడి ఆపోజిట్లో మహామాయ ఆలయం ఉంది. ఈ అమ్మవారిని మనం అందరి అమ్మవారిలాగా దర్శించుకోలేము. ఇక్కడ 3 హోల్స్ అయితే ఉన్నాయి. ఈ హోల్స్ నుంచి అయితే పదండి అమ్మవారిని అయితే దర్శించుకుందాము. మహామాయ అమ్మవారి దర్శనం అయిపోయాక పక్కకే హరసిద్ధి మాత టెంపుల్ అండి. పదండి ఇంకా లోపలికైతే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. మేము ఈవినింగ్ 4 o'clockకి అలా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అప్పుడు లైన్లో అయితే ఎవరు లేరండి. అమ్మవారి ఎదుట 2 దీపస్తంభాలు అయితే ఉంటాయి. అవి ఒకటి శివ అండ్ ఒకటి శక్తిగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు 7 గంటలకు ఈ అమ్మవారికి హారతి ఇస్తారండి. ఈ హారతి చూడ్డానికి చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఈ దీపాలను కూడా 7 గంటలకు వెలిగిస్తారు. 7 గంటలకు ఇచ్చే దీపహారతి వీళ్ళు 2 hours ముందే వీటిని ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. అదిగో మా మహతి హాయ్ చెప్తుందండి. దీపహారతి చూడ్డానికి అని అక్కడ వచ్చేసిందండి. ఈ హారతి చూడ్డానికి ముందే 5 o'clock కల్లా ఎక్కడున్న భక్తులందరూ అక్కడికి వచ్చేస్తారు. ఒక్కొక్క దీపస్తంభానికైతే ముగ్గురు అయితే పనిచేస్తారు. అక్కడ ఒక ముగ్గురు, ఇక్కడ ఒక ముగ్గురు. ఒకరు ఒత్తు వేస్తుంటారు, ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటారు. ఈ దీపహారతి టైం ఇచ్చే టైంలో భక్తులు ఎక్కడ ఉన్న హరసిద్ధి మాత దగ్గరకైతే వచ్చేస్తారండి. ఈ దీపహారతి చూడ్డానికి చాలా బాగుంటుంది. అందరినైతే కూర్చోబెట్టేశారనమాట. కూర్చుంటే కనిపిస్తుందని చెప్పేసి అందరినీ ఒక లైన్లో అయితే కూర్చోబెట్టారు. ఇంకా దీపహారతి అయితే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ అయితే ఒక పూజారి అయితే అక్కడ ఒక 2-3 లైన్స్ అయితే తనకి ఎంతవరకు అయితే అందుతుందో అంతవరకు అయితే తను వెలిగిస్తూ ఉన్నాడు. కింద వరుస అయితే ఫస్ట్ టు థర్డ్ లైన్ అయితే కింద అయితే పెట్టేశారండి. ఇంకా మిగతా పైనుంచి దీపాలు అయితే వాళ్ళు చకచకా పెట్టుకుంటా ఎలా వస్తున్నారో చూడండి. 2 స్తంభాల దీపాలు కలిపితే 1000 లెవెల్ దీపాలు ఉన్నాయండి. ఈ దీపహారతి లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే అండి. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నన్ను చూస్తూ ఇంకా వాళ్ళిద్దరు పాప బాబు హాయ్ చెప్తున్నారండి. ఇదేనండి టోటల్గా వెలిగించిన శక్తి అండి శివ అమ్మవారి ఎదుట ఉండే దీపాల స్తంభం మొత్తం అయితే వెలిగించారు. ఇంకా దీపాలు వెలిగించడం అయిపోయాక భక్తులందరూ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నారండి.